79 lakhs కి విల్లా ఇవ్వడం అనేది 100% ట్రూ. ఇళ్ల మధ్యలో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అనే ఏరియాలో మనం ఉన్నాం. ప్రతి వాళ్ళకి సో ఇల్లు అనేది మంచి క్వాలిటీగా కావాలనుకున్నది 100% మనం చేసి పెడతాం మేడం. సో ఒకవేళ ఇన్ కేస్ 15 months లో కంప్లీట్ కాకపోయినా సరే మేము కాంపన్సేషన్ గా రెంట్ కూడా ఇస్తాము అని అది కూడా క్లియర్ గా మేము లీగల్ గా దాంట్లో మెన్షన్ చేసి ఫుల్లీ లీగల్లీ సర్టిఫైడ్ కింద పెడతాం మేడం. డిపెండ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ప్రకారం మనం చూసి చాలా స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. మేజర్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. బెస్ట్ ప్రైజింగ్ అయిన దాంట్లో నుంచి కూడా ఇంకొద్దిగా స్లైట్ నెగోషియబుల్ లో ది బెస్ట్ ప్రైజింగ్ చేద్దాం. విల్లా 79 lakhs. ఈ విల్లా ఎల్బీ నగర్ కి, ఉప్పల్ కి, నాగోల్ కి జస్ట్ 15 to 20 minutes డ్రైవ్ లోనే ఉంది. అండ్ ఈ కాస్ట్ లో ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఒక 2 to 3 BHK ఫ్లాట్ కూడా రావట్లేదు. అలాంటిది ఈ కంపెనీ వారు 1400 SFT లో డూప్లెక్స్ విల్లా ఇస్తున్నారు. 79 lakhs కి డూప్లెక్స్ విల్లా ఎలా ఇస్తున్నారు? అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన పల్లవ్ గారిని కలిసి మనం ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. పల్లవ్ గారు నమస్తే. నమస్తే మేడం. ఫస్ట్లీ 79 lakhs లో డూప్లెక్స్ హౌస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎందు గురించి అంటే ఈ లొకేషన్ లో ఫ్లాటే రావట్లేదు. మీరేమో ఏకంగా డూప్లెక్స్ హౌసే ఇస్తాము 79 lakhs అంటున్నారు. నిజంగా ఇస్తారా లేదా ఓన్లీ చెప్పడం మటుకేనా? ఎస్ మేడం, 100% నిజం మేడం. మీరు ఏదైతే అన్నారో 79 lakhs కి విల్లా ఇవ్వడం అనేది 100% ట్రూ. సో యాక్చువల్ గా ఇక్కడ కంటెంట్ ఏంటంటే మేడం, నేనే కాదు ఎవరన్నా ఇవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేడం, మనం బిజినెస్ చేస్తున్నాము. సో వ్యాపారంలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రాఫిట్స్ ఉంచుకుంటారు. మనం ఏంటంటే లైక్ నామినల్ ప్రాఫిట్ తో చేస్తే గనక సో ఒక ఇంటి కళ అనేది అందరికి నిజం చేద్దామని నా కంపెనీ యొక్క బ్రాండింగ్ చేసుకుంటానికి, ఓకే ఇక్కడ విల్లాస్ అన్ని తొందరగా మనకి సేల్ అవడానికి, సో అందరిలో మన ప్రాజెక్ట్ హైలైట్ అవడానికి మనం నామినల్ కాస్ట్ పెట్టి వాటి మీద చేయబట్టి మనం ఆ ప్రైజింగ్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇది మీ సీక్రెట్ అంటారు. ప్రాఫిట్స్ తగ్గించుకుంటున్నాము, వేరే వాళ్ళు తగ్గించుకోవట్లేదు అని అంటున్నారు. ఎవరికి తగ్గించాలనుకుంటుంది మేడం. ఫ్యాంటాస్టిక్. మరి ఇది లొకేషన్ ఎక్కడ? మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మేడం ఎగ్జిట్ నంబర్ 10 తారమతిపేట ఐడియా ఉంది కదా మేడం. సో ఎగ్జాక్ట్లీ మన ORR ఏదైతే ఉంటుందో దానికి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఒక 800 meters లోపలే మనం ఉన్నాం అన్నమాట. ఇది బాచారం విలేజ్ ఏదైతే ఉన్నదో ఇళ్ల మధ్యలో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అనే ఏరియాలో మనం ఉన్నాం. సో ఈ లొకేషన్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే మేడం, మనం ఏదైతే ఎగ్జిట్ నంబర్ 10 అంటున్నామో ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర నుంచి గౌరెల్లి భద్రాచలం NH 930P అని ఒక కొత్త హైవే అనేది స్టార్ట్ అయింది. అది గౌరెల్లి మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి డైరెక్ట్ మనకి వలిగొండ మీద నుంచి భద్రాచలం వెళ్తుంది. అది ప్యూర్లీ ఏంటంటే లైక్ 270 feet లో ఒక 150 feet రోడ్ వచ్చి అటు ఇటు గ్రీనరీ వచ్చి బ్యూటిఫుల్ గా ఫుల్ కమర్షియల్ హంగుతో స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే 1 kilometer దూరంలో వర్క్లు జరుగుతున్నాయి. సో మొన్నటి వరకు ఇది వలిగొండలో జరుగుతుంది అందరికి తెలియదు. దానివల్ల ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది కాబట్టి విత్ ఇన్ 2 years లో అది ఫామ్ అయిపోతుంది. దానివల్ల మనం ఏంటంటే ఇప్పుడు హై రెసిడెన్షియల్ జోన్ లో మనకు ఆనుకుని కూడా లైక్ ఇటు పక్క హై గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వాళ్ళు 1,80,00,000 నుంచి విల్లా స్టార్టింగ్ ఉంది. అండ్ సింగిల్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఒక 80 లక్షలకి ఇస్తున్నారు. సో మనం ఇలాంటి కమ్యూనిటీ మంచి ఏరియాలో ఒక వైపు చూస్తే గనక మనకి హైవే ఉంది, అండ్ ఇంకొక వైపు చూస్తే గనక లైక్ ఇల్లు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, ఇంకొక వైపు చూస్తే గనక మీకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ తో మనం 300 feet రోడ్స్ మన వెంచర్ లో నుంచి ఎంట్రన్స్ లో 100 feet రోడ్, సౌత్ సైడ్ ఈస్ట్ సైడ్ 200 feet రోడ్లు మధ్యలో 3 హైవేలు జంక్షన్ లో ఎగ్జిట్ నంబర్ 9 వచ్చి వరంగల్ హైవే, ఎగ్జిట్ నంబర్ 11 వచ్చి విజయవాడ హైవే, మధ్యలో ఇప్పుడు న్యూ హైవే కి మొత్తం అన్ని జంక్షన్ కింద ఫామ్ అయ్యే ఒక హై గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ లో ఉన్నాం. పల్లవ్ గారు, మరి ఇక్కడ మీరు ఎన్ని విల్లాస్ కడుతున్నారు? ఏ సైజెస్ లో కడుతున్నారు? ఓన్లీ 79 lakhs ఏనా ఇంకా హై బడ్జెట్ కూడా ఉన్నాయా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో మన ఈ ప్రాజెక్ట్ వచ్చి మేడం మొత్తం 14.5 acres ప్రాజెక్టు, HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా ఫైనల్ LP నెంబర్ వచ్చి మార్టిగేజ్ రిలీజ్ అయిపోయి OC కూడా వచ్చింది. దీంట్లో మనం ఏంటంటే మేడం ఒక 75 విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఈ విల్లాస్ ఎలా ఉంటాయి అంటే సైజెస్ మనకి 124 square yards నుంచి స్టార్టింగ్ 79 lakhs అనేది మనం పెట్టింది అనమాట. ఓకే, దీంట్లో వేరియంట్స్ ఉన్నాయి. 124 square yards 79 lakhs 1400 SFT ఉన్నాయి. సో దాంట్లో ఒక 3 వేరియంట్స్ ఉన్నాయి. 143 square yards అని, 150 square yards అని. సెకండ్ వేరియంట్ వచ్చేపాటికి ఏంటంటే 2000 SFT, అది వచ్చి మనకి స్టార్టింగ్ 1,04,00,000 లో స్టార్ట్ అవుద్ది. దాంట్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. 183 square yards వరకు 1,19,00,000 వరకు. మన విల్లా స్టార్టింగ్ 123
183 స్క్వేర్ యార్డ్ 79 lakhs నుంచి అప్ టు 183 స్క్వేర్ యార్డ్స్ 1,19 lakhs వరకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. కస్టమర్ ఒక్క ఏదైతే నీడ్ ఉంటుందో వాళ్ళ అవైలబిలిటీ ప్రకారం వాళ్ళకి కావాల్సిన దాని ప్రకారం మనం విల్లా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏం ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఇక్కడ రెసిడెన్షియల్ గా వచ్చే వాళ్ళ కోసం? ఓకే, 100 feet to 30-40 feet రోడ్స్ ఉన్నాయి అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వీటిలన్నిటిలో పాటు విల్లా కాబట్టి లైక్ మనం ఏంటంటే ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే గనక కిడ్స్ ప్లే ఏరియా, అడల్ట్స్ పార్క్స్, వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ డెక్, ఓపెన్ జిమ్, ఇలాగ లైక్ ఏంటంటే ఒక గ్రీనరీ పెట్టి ఓపెన్ డెక్ ఇచ్చి విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా కూడా ఇప్పుడు మనం ఏదైతే నిలబడ్డామో చూడండి మేడం, మొత్తం 1 acre లో ఒక రిసార్ట్ ప్లాన్ చేసి మేము కట్టించాం. ఇది ఏంటంటే నార్మల్ గా ఏంటంటే బయట రెంటల్ బేసిస్ ఇస్తాము, బట్ ఎవరైతే ఇక్కడ విల్లాస్ తీసుకుంటారో వాళ్ళకి నామినల్ ఛార్జ్ మీద వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. రేపొద్దున వాళ్ళకి లైక్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, రిసెప్షన్స్ ఉన్నా, అదర్ థింగ్స్ ఉన్నా, ఎనీ వీకెండ్ లో సరదా గెట్ టుగెదర్స్ ఉన్నా ఈ లగ్జరీ రిసార్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. విచ్ నామినల్ ఛార్జెస్ ఉంటాయి, బయట వాళ్ళతో కంపారిజన్ కాకుండా మనకి సపరేట్ ఛార్జెస్ లో మనం వాళ్ళకి అది కూడా ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విల్లా బుక్ చేస్తున్నాను, అప్పుడు దాని యొక్క ఫార్మాట్ కస్టమైజేషన్ చేసుకోవడానికి వీలు ఏమైనా ఉంటుందా, లేదా మీరు ఇచ్చిన ప్లాన్ మీరు ఇచ్చిన డిజైన్ లాగానే తీసుకోవాల్సి ఉంటుందా? దీంట్లో ఏంటంటే మేడం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్క్వేర్ యార్డ్స్ అండ్ ఎస్ఎఫ్టీ ప్రకారం సో కస్టమైజేషన్ అనేదా లేకపోతే మేము ఇచ్చాననేది చెప్తాము. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లాన్ చేస్తాం మేడం. అయితే ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఇక్కడ వచ్చి ఉంటున్నామంటే దాని కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు, క్యూరింగ్ ఎలా చేస్తారు అని ప్రతి ఒక్కరి ఆలోచన. అయితే మీరు ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ లో, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నారు, దాని గురించి కూడా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 100% మేడం. ఇప్పుడున్న దాంట్లో కస్టమర్ ప్రతి వాళ్ళు చాలా అవేర్నెస్ వచ్చేసింది మేడం. మెటీరియల్ వైజ్ ఏది పడితే అది కట్టేస్తున్నాం అంటే వచ్చి చెకింగ్ చేసుకుని చూసుకుంటున్నారు. యాక్చువల్ గా మనం ఇచ్చేదాన్ని టాప్ నాచ్ మంచి చేస్తున్నాం మెటీరియల్స్. మనం వాడేది ఏంటంటే రెడ్ బ్రిక్, ది బెస్ట్ రెడ్ బ్రిక్ వాడుతున్నాం. అండ్ శాండ్ కూడా రివర్ శాండ్ అండ్ ఐరన్ పరంగా కానీ అదర్ మెటీరియల్స్ పరంగా కానీ 100% మంచిగా బెస్ట్ టాప్ నాచ్ కంపెనీలే ఉంటాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే మెటీరియల్ వాడుతున్నామో అది మనం క్లియర్ గా ఏంటంటే అగ్రిమెంట్ లో స్పెసిఫికేషన్ ఇచ్చేస్తాం. అండ్ మన వే ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా కామన్ గా అందరూ ఏంటంటే స్లాబ్ వేసుకుంటూ వెళ్తారు. అలా కాకుండా మనం ఏంటంటే లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లాబ్ వేసి అలా లైక్ మన పాత ప్యాటర్న్ లో వెళ్తాం. దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా సరే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగ గ్రౌండ్ ఫ్లోర్ అయ్యి నెక్స్ట్ ప్యాటర్న్ లో వెళ్ళటం వల్ల చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్టివ్ గా వస్తుంది. స్టాండర్డ్ గా స్పేస్ ఎలా ఉన్నాయి ఏంటి చూసుకోవచ్చు, మంచి స్టాండర్డ్స్ వస్తుంది ప్రతి వాళ్ళకి. సో ఇల్లు అనేది మంచి క్వాలిటీగా కావాలనుకున్నది 100% మనం చేసి పెడతాం మేడం. అండ్ దీంతో పాటు కామన్ గా ఏంటంటే అగ్రిమెంట్ లో ఇవన్నీ మెన్షన్ చేసి కూడా మేమేం చేస్తున్నాము అంటే అగ్రిమెంట్ 1 year అంటే 12 months లో మేము కంప్లీట్ చేస్తాం. ఈ విల్లా ఏదైతే ఉన్నదో అది కామన్ గా అగ్రిమెంట్ 3 month గ్రేస్ పీరియడ్ పెడితేనే వ్యాలిడిటీ ఉంటుంది. టేక్ ఇట్ యాజ్ 15 months. 15 months లో మేము స్లాబ్ వైజ్ అంటే 3 months లో ఎంత, 6 months లో ఎంత, 8 months లో ఎంత, అలాగా మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తాం. సో ఒకవేళ ఇన్ కేస్ 15 months లో కంప్లీట్ కాకపోయినా సరే మేము కాంపన్సేషన్ గా రెంట్ కూడా ఇస్తాము అని అది కూడా క్లియర్ గా మేము లీగల్ గా దాంట్లో మెన్షన్ చేసి ఫుల్లీ లీగల్లీ సర్టిఫైడ్ కింద పెడతాం మేడం. ఫెంటాస్టిక్. ఎందుకంటే కస్టమర్ కి ఆబ్వియస్లీ ఇప్పుడు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కాబట్టి డిఫాల్ట్ అయ్యారనుకోండి మా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోద్ది కదా అన్న ఒక ఆలోచనకి మీరు రెంటల్ ఇన్కమ్ ఇస్తానన్నారు కదా, దట్ ఈస్ సూపర్బ్ అన్నమాట. అండ్ 79 lakhs అయినా 1 crore అయినా 1 crore అబవ్ అయినా సరే ఇవాళ రేపైతే ప్రతి ఒక్కరికి కావాల్సింది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అండి. అలాంటి ప్రొవిజన్ మన దగ్గర ఉందా? ఇప్పుడు ఏంటంటే లైక్ ఇవాళ రేపట్లో బ్యాంక్ లోన్ లేని పని జరగదు. సో మన దాంట్లో ఈజీగా వాళ్ళు 1/4 అనేది పే చేసుకుంటే సో బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మన బ్యాంక్ లోన్ ఆప్షన్ ఉన్నది. సో బ్యాంక్ లోన్ ఆప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే 79 lakhs దగ్గర నుంచి అంటే 1 crore అబవ్ దేనికన్నా సరే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే 75% to 80% వరకు బ్యాంక్ లోన్ అయితే ఈ ప్రాజెక్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో 79 lakhs నుంచి విల్లా అన్నారు కదా, ఇది ఫిక్స్డ్ ప్రైజా, నెగోషియేషన్స్, డిస్కౌంట్స్, ఇంకా ఆఫర్ ఈ ఆఫర్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రైజింగ్ గురించి ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాం మేడం. మేము చాలా నామినల్ కాస్ట్ మీదే చేస్తున్నాము, దాన్ని బట్టి ఈ ప్రైజింగ్ ఇవ్వగలుగుతున్నాము అని. ఎనీహో మేడం యాక్చువల్ గా కస్టమర్ అనే వాళ్ళకి సో చిన్న వస్తువు కొన్నా దాని మీద డిస్కౌంట్ వస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, తృప్తి ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆల్వేస్ మా సాటిస్ఫాక్షన్. డిపెండ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ప్రకారం మనం చూసి చాలా స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. మేజర్ గా ఎక్స్పెక్ట్ చేయలేము. బెస్ట్ ప్రైజింగ్ అయిన దాంట్లో నుంచి కూడా ఇంకొద్దిగా స్లైట్ నెగోషియబుల్ లో ది బెస్ట్ ప్రైజింగ్ చేస్తాం. సో అలాగనే కానీ అంతకన్నా మించి పర్టికులర్ గా ఈ ఆఫర్ ఆ ఆఫర్ అని అయితే ఏమీ లేదు, బికాజ్ ఆఫర్ అన్నది ఆల్రెడీ మీరు ఇచ్చేసారు కాబట్టి. ఫెంటాస్టిక్. వెల్ ఇట్స్ అ సూపర్బ్ కాన్సెప్ట్ పల్లవ్ గారు. 79 lakhs లోనే ఒక డూప్లెక్స్ హౌస్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇల్లు అనే డ్రీమ్ ఉన్న వాళ్ళకి మీరు ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు వాళ్ళ బడ్జెట్ లో. ఐ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జేఆర్టీ.
టీవీ. వెల్ వ్యూవర్స్, ఇది అండి ఈ ప్రాజెక్ట్ విశేషాలు. ఇక్కడ 79 lakhs నుంచే విల్లా అన్నది స్టార్ట్ అవుతుంది. మీ బడ్జెట్ అనుసారంగా ఇంకా డిఫరెంట్ సైజెస్ లో కూడా ఇక్కడ విల్లాస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ విల్లాస్ కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా పర్సనల్ గా వచ్చి ఈ యొక్క లొకేషన్ ని చూడాలనుకుంటే పల్లవ్ గారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారిని కాంటాక్ట్ చేయొచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.